జగనన్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ధ్యేయమని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కొత్త సమన్వయకర్త మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అన్నారు. రాగల ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. జగనన్న అందిస్తున్న పథకాలతో పేదలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తారన్నారు. నగర అభివృద్ధి తన లక్ష్యమని సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ ఇప్పుడు కర్నూలు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఇంతియాజ్ గారు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు మొన్నటిదాకా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి అసలు? ప్రధాన కారణాలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాల వల్ల ఆకర్షితున్నాయి. మరి ఆయన మీద ఉన్న అభిమానంతో మరి ఈ ప్రజాసేవలో రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఎలా అంటే నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ఆయన చేపట్టడం, ఎక్కడ కూడా సాచ్యురేషన్ మోడ్లో, అంటే ఏదో కొంతమందికి ఇవ్వాలి ఇంతమందికి ఇవ్వాలి అని కాకుండా ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఒక్కరికి అందాలి, ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా అందాలి అనే మరి దృక్పథంతో ఆయన పేదరికాన్ని తొలగించడానికి ఆయన చేపట్టిన పథకాలు ఎన్నో. ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ నేను స్వయంగా అది ఒక అధికారిగా ఉండి అమలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఆయన మీద ఉన్న అభిమానంతో నేను మరి ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. సో నా సర్వీస్ని వాలంటరీ సర్వీస్ తీసుకొని రావడం జరిగింది. కర్నూలు మా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మా తల్లిదండ్రులు ఇక్కడే, మా మామగారు ఇక్కడే ఉండేవారు. ఆయన 2 రూపాయల డాక్టర్ అని ఫేమస్. సో వారు కూడా ప్రజాసేవలో ఉచిత వైద్యం చేసే దాంట్లో చాలా ప్రసిద్ధి. సో అదేవిధంగా కర్నూలు నగరానికి నేను కూడా ఏదో అభివృద్ధిలో భాగస్వామిని కావాలి, కర్నూలు నగర ప్రజలకు మరి సేవ చేయాలనే దృక్పథంతో మరి ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా చెప్పండి, మొన్నటిదాకా ఉన్న మీరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి కర్నూలు నగర ఇన్ఛార్జిగా కావడంతో మీ ఎజెండా ఏంటి, అసలు ఎలా ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా ఏదైతే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది, ఏదైతే మనకు మా స్థానిక శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు, మరి పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ మనకు అందరు కూడా, మేయర్ గారు ఉన్నారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే వివిధ పార్టీ క్యాడర్ బలంగా ఉంది, కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు. వారందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రజల్లో మేము ఏదైతే ఈ సంక్షేమ పథకాల ఎజెండా ఉందో, మాకు కులం లేదు, మతం లేదు, మనకు ప్రాంతం లేదు, పార్టీ లేదు అనే దాంతో అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ నగర అభివృద్ధిని ముందు పెట్టుకొని, అలాగే వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా కూడా మరి వారి సమస్యల్ని పరిష్కరించే ఒక అవకాశం, నాకు సువర్ణ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ రావడం జరిగింది. అంటే మైనార్టీ నేతగా ఇక్కడ ఉంటేనే గెలుస్తారని జగన్ యొక్క వ్యూహంతోనే ఇక్కడికి రావడం జరిగిందా మీరు? నేను ఆయన చెప్పిన ఆయన మీద ఆయన అంటే ఉన్న అభిమానంతో మరి నేను పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఏంటి మీ ఎజెండా? అంతా ఇందాక ఏం చెప్పలేదు, అసలు ఎజెండా ఏంటి మీద? అసలు ఎజెండా ఏముందండి, ఇప్పుడు రాజకీయాల్లో రావడానికి ఒకటే ఎజెండా, ప్రజాసేవ చేయడమే ఎజెండా. అంటే ఇక్కడ దాదాపుగా వచ్చేసి కొన్ని గ్రూపులు ఉన్నాయి, వైసీపీలోనే గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులను మీరు అందరు కలుపుకొని ముందుకెళ్తారా? అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడమే కాదు, అందరు కలిసి నాతో పనిచేస్తారు. ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే అందరికీ మరి జగనన్న గారి ఆదేశాలు, జగనన్న గారి మీద అందరికీ ఉన్న అభిమానము, మరి అందుకే అందరు కూడా కలిసి నాతో పనిచేస్తారని నాకు నమ్మకం. ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ కనుగొన్నా ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మిమ్మల్ని కాదని ఇన్ఛార్జిగా మరొకరు పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసము, రాష్ట్రం కోసము, పార్టీ కోసం. సో పార్టీ బలంగా ఉంటే రేపు ప్రజలకు, రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతాం. సో నా సేవల్ని ఈరోజు రాష్ట్రంలో పార్టీ కోసము ఉపయోగించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే మాట చెప్తారో దానికి మేము శిరస్సు వంచి పనిచేస్తాము. జగన్మోహన్ రెడ్డి మీ సేవలు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఇక్కడ పెడుతున్నారా లేకపోతే ఢిల్లీ పంపిస్తారా? అది సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే నేను 14 సంవత్సరాలు పార్టీ కోసము, కర్నూలు ప్రజల కోసము నిరంతరం పనిచేసిన మనిషిని. ఎంతో ప్రేమ సంపాదించుకున్నాను, గౌరవం సంపాదించుకున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నన్ను ఉన్నత స్థాయిలో పెట్టడము, అలాగే నన్ను పూర్తిగా నా సేవల్ని పార్టీ కోసము ఉపయోగించుకోవడానికి కూడా పూర్తి సహకారము, అలాగే గౌరవము ఉంటుందని చెప్పి నేనైతే నమ్ముతాను. అంటే ఇప్పుడున్న ఈ ఇంతియాజ్ గారిని మీరు గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలు రచించారంటారు?
ఏ వ్యూహంతో అయితే నేను గెలవాలని అనుకుంటానో అదే వ్యూహము అంతకన్నా రెట్టింపు వ్యూహంతో ఇమ్తియాజ్ గారిని గెలిపించుకొని వస్తాం. రైట్. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే అన్ని యొక్క పథకాలు నచ్చి నేను వైసీపీలో చేరాలని చెప్పేసి కూడా ఇన్ఛార్జి ఇంతియాజ్ అహ్మద్ చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి జగన్ మాట యొక్క శిరోధార్యమే తనకు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ న్యూస్, కర్నూలు నుంచి.